టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్ 8లోకి అడుగు పెట్టబోతుంది. సూపర్ 8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో తలబడబోతుంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ గాయానికి సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. సూర్యకుమార్ యాదవ్ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని కుడి చేతికి తగిలింది. భరించలేని నొప్పితో బాధపడుతూ ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పొట్టి ఫార్మాట్లో జట్టును ఆదుకునే ఈ స్టార్ బ్యాటర్ మిగతా మ్యాచ్లకు దూరమైతే భారత్ మరింత కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీ20 ఫార్మాట్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో తడబడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 100 రన్స్ మార్కును అందుకోలేకపోయాడు. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్లో క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ అజేయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో సూపర్ 8 మ్యాచ్లో భారత్కు భారీ స్కోర్లు చేసి విజయానికి తన వంతు సహకారం అందిస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సూర్యకుమార్ యాదవ్ గాయపడడం ద్వారా ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు రోహిత్ సేన సెమీఫైనల్కు చేరుకోవాలంటే సూపర్ 8లోనే విజయం పరంపర కొనసాగించాల్సి ఉంటుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో, జూన్ 22న బంగ్లాదేశ్తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతాయి.